హైదరాబాద్ నగరంలో ఒక గొప్ప ఆసుపత్రిని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది ఈ రాష్ట్ర ప్రజల ఈ రాజధాని ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దుబాయ్కి వెళ్ళి ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడం అనేది భారతదేశ పౌరులకు కూడా గర్వకారణమైనటువంటి విషయం. అటువంటి మహా వ్యక్తి ఈరోజు హైదరాబాద్ నగర పట్టణ ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యరీత్యా ఒక గొప్ప నష్టాలు కష్టాలు లాభాలను పక్కన పెట్టి ఒక గొప్ప సర్వీస్ మోటోతోన ఒక సేవా దృక్పథంతోన ఇక్కడ ఆసుపత్రిని ప్రారంభించుకోవడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ పౌరుడిగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఆసుపత్రి ఇంకా ప్రజలకు సేవలు అందించే విధంగా ఎన్నో బ్రాంచెస్ను ఓపెన్ చేసుకోవాల్సిందిగా ప్రారంభించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా ఇక్కడ వచ్చేటువంటి రోగులకు పూర్తి స్థాయి ఒక నాణ్యమైనటువంటి అదేవిధంగా సాంకేతికపరమైనటువంటి గొప్ప గొప్ప మార్పులతో ఏర్పడినటువంటి ఆసుపత్రి మంచి సేవలను అందిస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నా. ఎందుకంటే గత 3 నెలల క్రితం కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. వీరు చేసినటువంటి ఏర్పాట్లు అనుకోండి, వాళ్ళకి ఉన్నటువంటి ప్రజా ఆరోగ్యం పైన వారికి ఉన్నటువంటి శ్రద్ధ అనుకోండి, ఖచ్చితంగా తుంబే గ్రూప్కు గొప్ప పేరును తీసుకొస్తానని నేను భావిస్తూ ఉన్నా. తుంబే గ్రూప్ అధినేతగా ఉన్నటువంటి తుంబే మొయిదీన్ సాబ్ ఎవరైతే ఉన్నారో ఆయన గొప్ప వ్యక్తిగా నేను భావిస్తాను. ఎందుకంటే గల్ఫ్ మెడికల్ హాస్పిటల్ క్యాంప్ ఏదైతే యూనివర్సిటీ ఉందో దుబాయ్లో, అక్కడికి కూడా నేను విజిట్ చేయడం జరిగింది. అక్కడ వారితో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళని కానీ విద్యార్థులను కానీ ప్రజలను కానీ వారు ట్రీట్ చేసే విధానం, వారికి ఉన్నటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో చాలా గొప్పది, నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా కాకుండా వారి కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి ఇనాగ్రేషన్కు రావడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. వారిని ఇక్కడ ఈ ప్రాంతంలో ఎటువంటి సహకారం ప్రభుత్వం తరఫున కానీ వ్యక్తిగతంగా నా తరఫున కానీ వారికి అవసరమైనట్టయితే ఖచ్చితంగా వారికి అన్ని వేళలా అందుబాటులో ఉండే విధంగా నా వంతు ఒక వ్యక్తిగా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అదేవిధంగా యాజమాన్యానికి ఇక్కడికి వస్తున్నటువంటి రోగులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముందు ఇంకా ఎన్నో బ్రాంచెస్తోన ఈ తుంబై గ్రూప్ మొత్తం భారతదేశంలోనే విస్తరించాలని భారత పౌరుడిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను.